యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవత్వము అను అంశాన్ని గురించి మనం ఆలోచించబోతూ ఉన్నాం. దీంట్లో 3 భాగాలుగా మనము ఈ పాఠాన్ని పరిశీలించబోతూ ఉన్నాం. ఈ క్రమంలో మొదటి భాగం ఏంటంటే ఎలోహిం గురించి కొంత సమాచారాన్ని మనము ఈ వీడియోలో మనము ఆలోచించబోతూ ఉన్నాం. దేవత్వం గురించి నేటి క్రైస్తవ్యంలో అనేకమైనటువంటి గందరగోళము, విభిన్నమైనటువంటి బోధలు, అనేకమైనటువంటి విశ్వాసాలు కొనసాగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. బైబిల్ గ్రంథమందు దేవత్వాన్ని గురించి ఏం తెలియజేయబడుతుందో దాన్ని గ్రహించటము ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఎవరు చెప్పిన విషయము ప్రాముఖ్యమైనది కాదు, అది ప్రమాణము కాదు. గ్రంథము మనకి ఏం బోధిస్తుందో దాన్ని మనం పరిశీలించి ఆ విషయాలని మనం ఆధారం చేసుకొని జీవించడమే ఇక్కడ ప్రామాణికం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే గ్రంథానికి ఏది కలపకూడదు, గ్రంథంలో నుంచి ఏది తీసివేయకూడదు. ఈరోజు మనం పరిశీలిస్తున్నప్పుడు దేవత్వాన్ని గురించి చాలామంది అవగాహన లేకుండా అనేది వాస్తవమైన విషయం. దేవత్వం అంటే అర్థమేంటి, దేవత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పాత్ర ఏంటి, ఎవరెవరు ఉన్నారు, దేవత్వం కలిగి ఎవరెవరు ఉన్నారు, దీని గురించి సమాచారాన్ని మనం తెలుసుకోగలిగితేనే బైబిల్ని సరైనటువంటి క్రమంగా ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది. మన విశ్వాసము ఉన్నతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దైవత్వము అనగా దేవుని యొక్క స్వభావము లేక దేవుని యొక్క మార్పు చెందని గుణలక్షణాలని మనకి మొదటగా తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ మనము లోకంలో మనం పరిశీలిస్తూ ఉంటాం. మానవత్వము అనేటువంటి మాట మనము చాలామంది విషయాల్లో మనము అంటూ ఉంటాం. మానవత్వం గల వ్యక్తి అని. మానవత్వం అంటే ఏంటంటే అతని యొక్క స్వభావాన్ని తెలియజేసేది మానవత్వం అన్నమాట. అలాగే ఎవరైనా సరే చెడు క్రియల్లో చెడ్డ వ్యసనాలకి బానిసయ్యి జీవించేటువంటి వ్యక్తుల విషయంలో మనం మాట్లాడేది ఏంటంటే ఆ వ్యక్తి పశువులా ప్రవర్తిస్తున్నాడంట. అంటే పశు స్వభావంతో ఆ వ్యక్తిని సంభాషిస్తాం. కాబట్టి దేవత్వం అంటే దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క మార్పు చెందని గుణలక్షణాలు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మొదటి సంగతి. దేవుడు మరియు దేవత్వం అనేది అవి రెండు కలిసినటువంటి పదాలే. అవి వేరే వేరే పదాలైనటువంటి మాట కాదు. ఎందుకంటే దేవుడు అనేటువంటి వ్యక్తి దేవత్వం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడై ఉన్నాడు. అందువల్ల ఈ రెండింటిని విడదీసి మనం ఎప్పుడూ కూడా ఆలోచించేటువంటి పరిస్థితి ఉండకూడదు. దేవత్వము అను పదము దేవుని యొక్క స్థితి లేదా స్వరూపమును తెలియజేయు పదమై ఉంది. దేవత్వము అంటే ముగ్గురు వ్యక్తులని మనము ఈ దేవత్వంలో లేక దేవత్వం కలిగినటువంటి వారుగా ముగ్గురు వ్యక్తులు మనం చూడగలము. దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు వ్యక్తులు దేవత్వాన్ని కలిగి ఉన్నారు. అది మనము
రాబోయేటువంటి భాగంలో మనం పరిశీలన చేద్దాం. దేవత్వము దేవుడు దైవ గ్రంథమందు బయలుపరిచినటువంటి పదమై ఉంది. ఇది ఏదో మన సొంత ఆలోచన బట్టి చెప్పేటువంటి బోధ కాదు. దేవత్వం అనేది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పదమై ఉంది. రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ దేవుని యొక్క అదృశ్య లక్షణములో అనగా నిత్యశక్తియు దేవత్వము అనే మాటను మనము అక్కడ 2 విషయాలను ప్రస్తావిస్తాం, అక్కడ తెలుసుకుంటాం. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఏంటంటే నిత్యశక్తి, దేవత్వము. చాలామంది ఈ లోకంలో కొన్ని అబద్ధ బోధలు బాగా ఈ దేవత్వం విషయంలో ప్రచురమవుతూ ఉన్నాయి. మత్స్యాకుల వారేమో దేవుడు ముగ్గురు ఒక్కరుగా ఉన్నారు అనగా తండ్రి అయిన దేవుడే యేసుప్రభువు వచ్చాడని, లేకపోతే యేసుప్రభువే తండ్రి అయిన దేవుడై ఉన్నాడని, యేసుప్రభువు పరిశుద్ధాత్మై ఉన్నాడని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, దాన్నే బోధిస్తూ ఉంటారు. వాళ్ళు అలాగే వారి యొక్క విశ్వాసం కొనసాగుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఎవరికి ప్రార్థన చేయాలో తెలియదు వారికి, ఎవరి నామాన అడగాల్సినటువంటి విషయాలు గ్రంథంలో ఎలా చెప్పబడ్డాయో తెలియదు, ఎవరిని ఆరాధించాలో తెలియదు, పరిశుద్ధాత్మకు ఎలా సహాయం చేస్తాడో తెలియదు. అంటే ఒక అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలామంది దైవత్వం గురించి అవగాహన లేకుండా ఉన్నారనేది వాస్తవమైనటువంటి విషయం. అందువల్ల దేవత్వం గురించి అర్థం చేసుకోవాల్సినటువంటి వారముగా, గ్రంథము మనకు ఏం తెలియజేస్తుందో దాన్ని గ్రహించేటువంటి వారంగా మనము సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రతి క్రైస్తవుడు దేవత్వం గురించి చక్కని అవగాహనతో బ్రతకవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ఈ దేవత్వంలో ఎవరి పాత్ర ఎలా ఉండబోతుంది, గ్రంథము ఎలాగా దేవత్వం కలిగినటువంటి ఈ ముగ్గురు విషయంలో, దేవుడు, యేసుప్రభువు, పరిశుద్ధాత్మ విషయంలో మనకి ఏం నేర్పిస్తుందో దాన్ని బట్టి మన యొక్క జీవితము విశ్వాసంలో కొనసాగవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు ఈ సమస్య, ఈ దేవత్వం గురించినటువంటి సమస్య అనేక విధాలుగా అంచెలంచెగా బలంగా ఎదిగిపోయింది. నేటి క్రైస్తవంలో దేవత్వం గురించినటువంటి అవగాహన చాలామందికి లేదు. ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో తెలియదు, ఎవరి పాత్ర ఎంతో తెలియదు, ఎవరిని ఎలాగ సంబోధించాలో తెలియదు. ఇలాంటి కనీస అవగాహన లేకుండా విశ్వాసాన్ని కొనసాగిస్తున్నప్పుడు అది ఎలాంటి విశ్వాసమై ఉంటుంది? ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన బంధువర్గంలో వాళ్ళతో రిలేషన్షిప్ ఉన్నప్పుడు అత్తయ్య అని, మావయ్య అని, తమ్ముడని, చెల్లని ఇలాంటి బాంధవ్యంతో మనం కలిసికట్టుగా జీవిస్తూ ఉంటాం. ఆ రిలేషను మనకు తెలుసు కాబట్టి, దాని గురించి ఒక అవగాహన ఉంది కాబట్టి, ఎంత దూరపు చుట్టమునైనా మనము వాళ్ళని ఎలా పిలవాలో దానికి సరైనటువంటి ఒక అవగాహన మనకు ఉంటుంది. వాళ్ళు మనకు బంధువులుగా ఉండి మనకి ఎలాంటి బంధుత్వాన్ని కలిగి అన్నవుతాడా, తమ్ముడవుతాడా, లేకపోతే పెద్ద అవుతాడా, లేకపోతే చెల్లె ఇద్దా, ఇలాంటి పరిస్థితులు మనం అధ్యయనం చేస్తూ ఉంటాం. అందుకు మనకి ఒక అవగాహన ఉంది కాబట్టి మనం దాని మీద సంపూర్ణమైనటువంటి విధానంతో మనము బంధుత్వంతో జీవిస్తూ ఉన్నాం. ఇది భౌతికంగా మనం చూసినప్పుడు, ఇలా ఉన్నప్పుడు ఆత్మ సంబంధంగా తండ్రి దేవుడు, యేసుప్రభు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు వ్యక్తులతో మనకున్న సంబంధం ఏంటి, వారు మనతో ఎలా వివరిస్తున్నారు, వారు మన పట్ల ఏం కోరుకుంటున్నారు,
మనం వారితో ఉండవలసినటువంటి విధానం ఏమైంది అనే విషయాన్ని మనము ఆ సంబంధం, ఆ సహవాసం గురించి అధ్యయనం చేసేటువంటి పరిస్థితి మనుషులకు లేకుండా పోయింది. భౌతికమైనటువంటి కుటుంబ వ్యవస్థలో బంధుత్వాన్ని మనం కలుపుకొని ఎలాంటి వారముగా అన్న, చెల్లి, అక్క, తమ్ముడు ఇలాంటి బంధుత్వంతో వర్షాలు కలిగి జీవిస్తున్నప్పుడు ఆత్మసమైనటువంటి కుటుంబమైనటువంటి దేవుడితో, యేసుప్రభువుతో, పరిశుద్ధాత్మతో మనకి ఎలాంటి సంబంధం ఉంది, ఎలాంటి విధానం ఉంది అనేది మనం తెలుసుకోకుండా, గుర్తించకుండా బతుకుతూ ఉంటే అది ఎంత మాత్రము సమంజసమైనటువంటి విషయమో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవస్థ ఉంది. కాబట్టి దేవత్వమును గురించి అవగాహన లేకుండా దేవుణ్ణి కానీ, యేసుప్రభువుని కానీ, పరిశుద్ధాత్మను కానీ అర్థం చేసుకునేటువంటి అవకాశము లేదు. దేవత్వము గురించి అవగాహన లేకుండా క్రైస్తవ్యాన్ని కొనసాగించడం అనేది అర్ధరహితంగానే ఉండేటువంటి అవకాశము ఉంటుంది. అందువల్ల దేవుని వాక్యంలో దేవత్వం అనేటువంటి పదము 3 సార్లు వ్రాయబడింది. ఇది మనం మొదటగా గమనించవలసిన విషయం. దేవత్వం అనేటువంటి పదము బైబిల్ గ్రంథంలో 3 సార్లు తెలియజేయబడింది. ఒకటి అపోస్తల కార్యము 17వ అధ్యాయము 29వ వచనంలో దేవత్వం అనేటువంటి పదాన్ని అక్కడ తెలియజేయబడింది. అలాగే రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో దేవత్వం అనేటువంటి పదము అక్కడ తెలియజేయబడింది. అలాగే మూడవదిగా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో దేవత్వం అనేటువంటి పదము అక్కడ మనం చూస్తాం. ఈ దేవత్వం అనేటువంటి పదము పరిశుద్ధాత్ముడు మనకి పరిచయం చేస్తున్న పదమై ఉంది. ఆయన మనకి తెలియజేస్తున్న పదమై ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయమై ఉంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోబోయేటువంటి అంశాన్ని బట్టి ఎలోహిం అనేటువంటి ఈ పదము ఎలాంటి అర్థాన్ని సూచిస్తుంది, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోగలము, అది మొదటి సంగతి. ఎలోహిం అనేటువంటి ఈ పదాన్ని గ్రంథంలో ఎలాగా తెలియజేయబడిందో మనం అర్థం చేసుకోగలిగితే ఈ దేవత్వం గురించిటువంటి కొంత సమాచారం ముందు మనం గ్రహించేటువంటి అవకాశం ఉంటుంది. దేవుడు అను పదము బైబిల్ గ్రంథంలో ఎలా వాడబడింది చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. దేవుడు అనేటువంటి ఇక్కడ ఈ మాటకాడ హెబ్రీ పదంగా వాడబడినటువంటి విషయం ఏంటంటే ఎలోహిం. ఎలోహిం అనేటువంటి ఈ పదము మనం పరిశీలించినప్పుడు ఫ్లోరల్ పదంగా అంటే బహువచనంగా ఇక్కడ తెలియజేయబడుతూ ఉంది. థియోస్ అనేటువంటి ఒక పదం ఉంది. అది గ్రీక్ భాషలో మనం చూసినప్పుడు ఎలోహీము దేవుడని ఉపయోగింపబడినటువంటి పాత పదమును థియోస్ అనేటువంటి దేవుడు అని కొత్త నిబంధన పదంగా ఉపయోగించబడింది. అలాగే మన గ్రంథంలో మనం పరిశీలించినప్పుడు జావా అనేటువంటి హెబ్రీ భాషలో రాయబడినటువంటి పదముకు ప్రభువు అనేటువంటి అర్థాన్ని మనము చూడగలము. అంటే ఎలోహీం అనేటువంటి ఈ పదము బహువచనంగా వాడబడిందే కానీ ఏకవచనంగా వాడబడిన పదము కాదు. అనగా దేవుడు అనేటువంటి పదము బహువచనమే కానీ ఏకవచనం కాదు. చాలామంది దీన్ని అర్థం చేసుకోకపోవటం వల్లే సమస్య మొదటిగా. అందుకే బైబిల్ గ్రంథమందు ఆయా సందర్భాల్లో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించినటువంటి గ్రంథంలో దేవుడు అనేటువంటి మాటను ప్రస్తావించినప్పుడు అది బహువచనంగా వాడబడినట్లుగా మనం చూడటానికి కొన్ని వచనాలు మనకు ఉన్నాయి. అది చూసినప్పుడు ఆదికాండము
1:26 దేవుడు అనేటువంటి ఈ ఎలోహిం పదాన్ని మనం పరిశీలిస్తే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఇక్కడ మన అనే మాటను మనం ప్రస్తావించినప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడితో పాటు మరొక వ్యక్తులు ఉన్నారు అక్కడ. అంటే చాలామంది ఇక్కడ మత బోధకులు చేసేటటువంటి ఆలోచన ఏంటంటే, యేసుప్రభువే దేవుడికి వచ్చాడని, యేసుప్రభు పరిశుద్ధాత్మ ఉన్నాడని, అందుకని యేసుప్రభుకి ప్రార్థన చేస్తాడు, యేసుప్రభుకి ఆరాధన చేస్తారు. అది లేఖనానుసారమైంది అనేది వాళ్ళు అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేకుండా పోవటమే సమస్య. ఇప్పుడు మనం ఆలోచించే విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఏదైతే తెలియజేయబడిందో దాన్ని మనం పరిశీలించాలి. కానీ ఎవరో చెప్పిన దాన్ని బట్టో, ఎవరో ఆలోచించిన దాన్ని బట్టో, వాళ్ళు చెప్పేటువంటి విషయాలను బట్టి మన విశ్వాసాన్ని కొనసాగించుకోవటము సరైనటువంటి పద్ధతి కాదు. అందువల్ల బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అంటే, మొదటిగా దేవుడు అనేటువంటి పదము బహువచనంగానే తెలియజేయబడుతూ వచ్చింది. ఇది హెబ్రీ భాషలో ఎలోహిం అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఈ పదాన్ని బహువచనంగా, అనగా దేవుడు అనే పదాన్ని బహువచనంగానే గ్రంథము తెలియజేస్తూ ఉంది. దాన్ని మనము గ్రీకు భాషలో థియోస్ అనేటువంటి పదంగా మనకి తెలియజేయబడింది. ఇలాంటి విషయాలను మనం పరిశీలించినప్పుడు ముగ్గురు వ్యక్తులు ఉన్నారా, ఒక్క వ్యక్తి ఉన్నాడా అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయంగా మనం పరిశీలించుకోవాలి. అలాగే ఆదికాండము 1:27 కూడా దేవుడు తన స్వరూపమందు మన మానవులను సృజించును అన్నాడు. ఆదికాండము 3:22 కూడా దేవుడిని యెహోవా ఇదిగో మంచి చెడుని ఎరిగినట్లు ఆదాము మనలో ఒకడు వంటి వాడాయను అన్నాడు. ఇక్కడ పరిశీలిస్తున్నామా, మనలో ఒకడు వంటి వాడాయను అన్నాడు. అంటే ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత, వాళ్ళు మంచి చెడుల తెలివిని ఎరిగిన తర్వాత దేవుడిని యెహోవా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇదిగో మంచి చెడులను ఎరిగినట్లు ఆదాము మనలో అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా మనలో అంటే దేవుడున్నాడు, యేసుప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. అంటే ముగ్గురు వ్యక్తులతో దేవుడు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులతో దేవుడు ప్రస్తావిస్తున్నాడు, మనలో ఒకడు వంటి వాడయ్యాడు ఆదాము అని. అలాగే ఆదికాండం 11:7 కూడా అప్పుడు యెహోవా గనుక మనం దిగిపోయి అన్నాడు. దేవుడు అంటున్నాడు మనం దిగిపోయి అని. అంటే చాలామంది ఒక ప్రశ్న రావచ్చు, ఆ దేవదూతలతో ఈ విషయాలు చెప్పచ్చు కదా అనే ప్రశ్న రావచ్చు. దేవదూతలు మంచి చెడు ఎరిగిన వారుగా ఉన్నారా? దేవదూతలు దేవుని స్వభావాన్ని కలిగి ఉన్న వారుగా ఉన్నారా? ఇది మన ప్రశ్న. చాలామంది దీని విషయంలో వితండమైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దేవదూతలతో ఆయన ప్రస్తావించి ఉండొచ్చుగా, మనలో ఒకడు వంటి వాడయ్యాడని, మనం దిగిపోయి అనే మాటను మాట్లాడారని అనొచ్చు. ఇక్కడ దేవదూతలు దేవుని స్వరూపం కలిగిన వారు లేరు, ఒకటి. 2, దేవదూతలు మంచి చెడులు ఎరిగిన వారుగా లేరు. కాబట్టి దేవదూతలతో మాట్లాడటం లేదు ఇక్కడ. దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభువుతోనూ అలాగే పరిశుద్ధాత్మతోనూ మాట్లాడుతున్నటువంటి సంభాషణ ఉంది అనేది మనం గుర్తించవలసినటువంటి సంగతి. యెషయా గ్రంథము 6:8 ప్రభువు మా నిమిత్తము ఎవడు పోవును అన్నాడు. ఇక్కడ మా అనే మాటను ప్రస్తావించినప్పుడు ఇది బహువచనంగా మనం ఇక్కడ పరిశీలించగలము. అంటే గ్రంథంలో చాలా స్పష్టంగా మనలో, మనము, మా అనే మాటలు మనం ప్రస్తావిస్తున్నప్పుడు ఇక్కడ దేవుడు ఎవరితో ఈ విషయాలను ప్రస్తావిస్తున్నాడు, ఎవరితో ఈ విషయాలను సంభాషిస్తున్నాడు అనేది ప్రశ్న. దేవదూతలతో అని మాటలు మనం ఎప్పుడు కూడా అనకూడదు. ఎందుకంటే దేవదూతలు దేవుని స్వభావం కలిగి లేరు, దేవతలు మంచి కలిగిన వారుగా లేరు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన విషయం కాదు. ఎవరైతే దేవుని స్వభావం కలిగిన వారుగా ఉన్నారో
మంచి తెలివి చెరిగిన వారుగా ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నమాట. ఎవరున్నారు అంటే యేసుప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. వాళ్ళతో ఈ విషయాలని సంభాషిస్తున్నటువంటి మాటలు అయి ఉన్నాయి. కనుక దేవుడు దేవత్వంలోనే వేరొక వ్యక్తులతో మాట్లాడినప్పుడు బహువచనంగా కనిపిస్తుంది. ఇక్కడ అది ఏకవచనంగా మనకు అక్కడ సంభాషించినట్లుగా అక్కడ మనకు కనపట్టలేదు. దేవుడు అనే మాటను మన ఏకవచనంగా చూసినప్పుడు అది మనము కొన్ని సందర్భాల్లో తప్పుగానే మనం ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది. కానీ గ్రంథంలో మటుకు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడు అనే మాట ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన విషయంగానే మనకు అక్కడ ప్రస్తావిస్తబడుతూ ఉంది. మనలో, మనము, మా అనే మాటలు మనం చూసినప్పుడు. కావున దేవత్వం అనేటువంటి వ్యక్తులు ఒకే స్వభావ లక్షణాలను కలిగి సంపూర్ణమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారనేది వాస్తవమైనటువంటి సంగతి. వారు ముగ్గురైనటువంటి వ్యక్తులుగా ఉన్నారనేది మనము ఆలోచిస్తూ ఉన్నాం. గ్రంథం ఏం చెబుతుంది? దేవుడు ఒక్కడే ఏం చెబుతుంది? ఇక్కడ మనం ఆలోచించే విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు? తండ్రి దేవుడు ఒక్కడే. ఆయన్ని మనం ఆరాధించాలి, ఆయన్ని సేవించాలి. మనకి బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్కడే అనేటువంటి మాటను మనం పరిశీలించినప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుడు అనేటువంటి ఈ ఒకవచనంగా అంటే ఏకవచనంగా మనకి సంభాషించేటట్టుగా 500 సార్లు మనము ఈ పదాన్ని మనం పరిశీలించగలం. ఈరోజు ఈ వితండమైనటువంటి వాదనలకు పరిస్థితులకు మనం ఫుల్ స్టాప్ పెట్టి బైబిల్ గ్రంథములో ఏముందో తెలుసుకోవడం అనేది చక్కని ఆలోచన. గ్రంథాన్ని పరిశీలించి ఆలోచిస్తేనే మనకు అనేక విషయాలు ఆలోచించేటువంటి పరిస్థితి ఉండబోతుంది. అందువల్ల మనము ఎలోహీం అనేటువంటి ఈ పదము బహువచనంగానే వాడబడింది. అది ఏకవచనంగా వాడబడేటువంటికి అవకాశము లేదు. ఎలోహీం అనగా దేవుడు అనేటువంటి ఈ పదము బహువచనంగా వాడబడింది. కొన్ని సందర్భాల్లో ఏకవచనంగా వాడబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం ఇందాక ఒక వచనాన్ని ఆలోచన చేశాం. ఎక్కడ అంటే ఆదికాండము 1:27 వచనంలో దేవుడు తన స్వరూపమందు మనలను సృజించును అనే మాట ఉంది. ఇక్కడ తన అనే మాటను మనకి స్పష్టంగా అక్కడ తెలియజేయబడుతుంది. తన అంటే దేవుడు ఒక్కడే. దేవుడు తన స్వరూపమందు సృజించును అనే మాట మనం పరిశీలిస్తూ ఉన్నాం. దేవుడి స్వరూపమందు మానవుడిని సృజించడం జరిగింది. అక్కడ దేవుడే ఆ కార్యాన్ని చేసేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల దేవుణ్ణి గురించి సరైన రీతిగా అర్థం చేసుకోలేకపోతే అనేకమైనటువంటి సమస్యలు అనేవి చూస్తూ ఉంటాం. అందుకే యేసువే దేవుడుగాను, యేసువే పరిశుద్ధాత్మగాను ఈ ఆలోచనతో కానీ బైబిల్ చదివితే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలను అపార్థం చేసుకునేటువంటి ప్రమాదము ఉంది. అందువల్ల దేవుడు ఒక్కడనే తెలియజేయటకు వాడబడేటువంటి హెబ్రీ పదం ఏంటంటే ఎకాద్ అనేటువంటి పదం. ఈ ఎకాద్ అనేటువంటి పదము బైబిల్ గ్రంథం అందు 500 సార్లు కంటే ఎక్కువగా వాడబడింది. ఎందుకంటే ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా అని చాలా సందర్భాల్లో ఇక్కడ మనము ఆలోచిస్తూ ఉంటాం. ఈ పదము హెబ్రీ భాషలో అర్థం ఏంటంటే వీళ్ళు ఒకటై ఉన్నారు, ఏకమై ఉన్నారు అనేది మనకి ఇక్కడ చాలా తేటగా తెలియజేయబడుతూ ఉంది. అందుకే ఇప్పుడు మనకి ఒక ఉదాహరణ మనం పరిశీలించినప్పుడు బైబిల్ గ్రంథంలో ఆదికాండం మోషే రాశాడు, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ చేత రాశాడు. అయితే అక్కడ 2:24 వచనంలో మనం అందరం కూడా తెలిసినటువంటి వచన భాగమే. భార్యాభర్తలు ఇరువురు కూడా ఏక శరీరమై ఉంటారని అక్కడ చెప్పబడింది. వాస్తవానికి భార్యాభర్తలు అంటే ఇద్దరు, కానీ
గ్రంథం మనకి పరిశుద్ధాత్ముడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే వీళ్ళిద్దరూ ఏక శరీరం అని చెప్పి తెలియజేస్తున్నాడు. వారి శరీరాలు వేరు అయినప్పటికీ వాళ్ళు ఏక శరీరం అని చెప్పి తెలియజేయబడుతుంది. అలాగే దేవుడు అనేటువంటి ఈ పదాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు అంటే దేవుడున్నాడు, యేసుప్రభువు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు ఏకమై ఉన్నారు. వారు దైవత్వం కలిగి ఒకే స్వభావ గుణలక్షణాలతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవుడై ఉన్నారు అనే విషయాన్ని గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ భావాన్ని అర్థం చేసుకోగలిగితే త్రియేక దేవుడు అనేటువంటి ఆ అబద్ధాన్ని విస్మయించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సత్యాన్ని కానీ ఎరగకపోతే త్రియేక దేవుడు అనేటువంటి ఆ ఆలోచనతోనే ఈ భూమి మీద బతికినంత కాలము ఆ అబద్ధంతోనే బ్రతికి చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందువలన వాళ్ళు దేవుణ్ణి ఎరగకపోవటము, గ్రంథము ఎలాగ వ్రాయబడిందో దాన్ని సరైన రీతికి అర్థం చేసుకోలేకపోవటం, అనేక సమస్యలు. దైవత్వము గురించి అవగాహన లేకపోతే గ్రంథాన్ని సరైన రీతిగా అర్థం చేసుకునేటువంటి వైఖరి కానీ ఆలోచన సరళ కానీ ఎంత మాత్రము ఉండబోదు. ఎందుకంటే గ్రంథం అనేది దేవుడు, యేసుప్రభువు, పరిశుద్ధాత్ముడు గురించి, వారు చేసేటువంటి పనుల గురించి, వారి ద్వారా మనం పొందేటువంటి మేలు గురించి అనేకమైనటువంటి విషయాలను సంగ్రహిస్తూ మనం ఆలోచించడానికి తన చిత్తం గురించిన మర్మము మనం తెలుసుకొని అట్టి జ్ఞానం చేత మనం బ్రతకడానికి కావలసినటువంటి విషయాలు గ్రంథమందు పొందుపరచబడ్డాయి. అందువల్ల గ్రంథాన్ని మనం చదివేటప్పుడు దైవత్వం గురించిన అవగాహన మనం లేకుండా చదివితే అనేకమైనటువంటి సమస్యలు అనేవి ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ఈ ఎలోహీం అనేటువంటి ఈ పదము బహువచనంగానే వాడబడింది కానీ ఏకవచనంగా వాడబడటం లేదు. అందువల్ల దేవుడు అంటే యేసుప్రభువు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, దేవుడు ఉన్నారు. ముగ్గురు వారు కలిసి వారి యొక్క స్వభావాలు, ముగ్గురు స్వభావాలు ఒక్కటి కాబట్టి, వారు తీసుకున్నటువంటి పని ఒక్కటే కాబట్టి, వారి ఆలోచనలు ఒక్కటే కాబట్టి వారు ఏకమై ఉన్నారు ఆ విషయంలో. అంతేగాని యేసుప్రభువే దేవుడిగా వచ్చాడని, యేసుప్రభువు పరిశుద్ధాత్మ వచ్చాడని, లేదా పరిశుద్ధాత్ముడే యేసుప్రభువు వచ్చాడని, పరిశుద్ధాత్ముడే తండ్రి దేవుడై ఉన్నాడని, ఇలాంటి వితండమైనటువంటి వాదనలకు మనము వెళ్ళకూడదు. ఈరోజు సమస్య ఏంటంటే బైబిల్ని పరిశీలించకపోవటం వల్ల సమస్య. ఇది చాలామందిలో బాగా ముదిరిపోయేటువంటి సమస్య కూడా అయింది. ఎందుకంటే వినట్లా దీని గురించి. ఈ విషయం కాడికి వచ్చేకే చాలామంది వాళ్ళు నమ్మిన దాన్నే వాళ్ళు అంచనా వేసుకొని ఆలోచిస్తున్నారు కానీ గ్రంథాన్ని పరిశీలించేటువంటి ఆలోచనని వారు కలిగి ఉండటం లేదు. దానివల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయని వాళ్ళు అర్థం చేసుకోలేటువంటి విషయంగా ఉంది. అందువల్ల ఈ అంశంలో మనము ఆలోచించేటువంటి విషయం ఏంటంటే దేవత్వం గురించి సరైన అవగాహన లేకపోతే గ్రంథాన్ని పరిశీలించే విషయంలో ఫెయిల్ అవుతారు. ఒకటి. రెండు, దేవత్వాన్ని గురించి బైబిల్ గ్రంథంలో తెలియజేయబడింది, దాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే దేవత్వం గురించి ఇది మనం అనుకునేటువంటి పదం కాదు, ఇది బైబిల్ గ్రంథంలో వ్రాయబడేటువంటి విషయమే. దాన్ని మనము 3 సార్లు గ్రంథంలో వ్రాయబడింది, ఆ 3 సార్లు గ్రంథంలో వ్రాయబడిన విషయాలను మనం పరిశీలిస్తున్నాము. అలాగే ఎలోహీం అనేటువంటి ఈ పదాన్ని గురించి మనం పరిశీలించినప్పుడు ఈ పదం అనేది బహువచనంగా వాడబడింది. దేవుడు అంటే ఎలోహీం అనేటువంటి హెబ్రీ పదం నుంచి వచ్చింది. ఇది బహువచనంగా వాడబడిందే కానీ సింగిల్గా వాడబడినటువంటి పదము కాదు. అందుకే ఆ పదాన్ని గురించి అధ్యయనం చేసేటువంటి క్రమంలో దేవుడు మనము, మన, మా, మనలో అనేటువంటి మాటను మనం పరిశీలించాం. అంటే అర్థం ఏంటంటే దేవుడు దేవదూతతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచన చాలామంది మత్స్యకుల వారు ప్రశ్నిస్తారేమో. కానీ
ఇక్కడ దేవదత్తులు మంచి చెడులు ఎరిగిన వారు కాదు, దేవదత్తులు దేవుని స్వభావం కలిగిన వారు కాదు. కాబట్టి వాళ్ళు మంచెళ్ళు ఎరిగిన వారు ఎవరు ఇక్కడ అంటే యేసుప్రభు వారు మంచెళ్ళు ఎరిగిన వారు. అలాగే దేవుని స్వరూపం కలిగిన వాడు ఎవరు అంటే యేసుప్రభు అయినాడు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా అయి ఉన్నాడు అన్నమాట. కాబట్టి వారితో దేవుడు సంభాషిస్తున్నటువంటి విషయాలు అయి ఉన్నాయి. అందువల్ల ఈ భాగంలో మనము మొదటి పార్ట్లుగా మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, దేవత్వం గురించి సరైనటువంటి అధ్యయనం చేయకపోతే సమస్య ఉంటుంది, దానివల్ల నష్టమైతే ఉంటుంది అనేది మనము ఎలోహిం అనేటువంటి ఈ పదం గురించి కొంత సమాచారాన్ని మనం పరిశీలించాము. మీ అందరికీ వందనాలు.